హాయ్ అమిగోస్. మనం లాస్ట్ వీడియోలో కొన్ని షాకింగ్ రీమేక్ సినిమాల గురించి చూసాం. కానీ అది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇంకా లిస్ట్‌లో చాలా క్లాసిక్ సినిమాలున్నాయి. అవి ఒరిజినల్ కాదని తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఈ పార్ట్ 2 వీడియోలో ఇంకొన్ని రీమేక్ మూవీస్ గురించి చూద్దాం. ఎండ్ వరకు చూడండి. లిస్ట్‌లో ఉన్న మూవీస్ గురించి తెలిస్తే ఖచ్చితంగా సర్ప్రైజ్ అవ్వాల్సిందే. నంబర్ 1 రాజా. 'రాజా' మూవీ వెంకటేష్, సౌందర్య గారి కాంబోలో వచ్చిన ఫోర్త్ ఫిల్మ్. అప్పటికే వాళ్ళది హిట్ పెయిర్. 'రాజా' మూవీ టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసిక్ మూవీ. ఈ మూవీకి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాంటి క్లాసిక్ మూవీ 1998లో వచ్చిన ఒక తమిళ్ మూవీకి రీమేక్ 'ఉన్నిదిత్తిల్ ఎన్నై కొడుతిన్'. ఈ మూవీ తమిళ్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ అయింది. తెలుగులోనే కాదు కన్నడ, ఒడియా అండ్ బెంగాలీలో కూడా ఈ మూవీని రీమేక్ చేశారు. ఈ మూవీ తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా ఈ మూవీ బీభత్సంగా కనెక్ట్ అయింది. వెంకటేష్ అండ్ సౌందర్య గారు గూడా యాక్టింగ్ వైస్ చాలా నేచురల్‌గా పెర్ఫార్మ్ చేశారు. మూవీలో కామెడీ సీన్స్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ మనం ఇప్పటికీ మర్చిపోలేం. ఈ మీమ్ గుర్తుందా? వెళ్ళు మావా. వెళ్ళు. వెళ్ళు మావా. నంబర్ 2 ఎందుకంటే ప్రేమంట. ఈ మధ్యొచ్చిన మలయాళం ఫిల్మ్ 'సర్వమాయ' కాన్సెప్ట్ 'ఎందుకంటే ప్రేమంట' నుండి తస్కరించారంటున్నారు. కానీ 'ఎందుకంటే ప్రేమంట'యే 'జస్ట్ లైక్ హెవెన్' అనే మూవీ నుండి తస్కరించబడింది. అయితే ఈ ఫిల్మ్‌ని ప్యారలెల్‌గా తమిళ్‌లో కూడా షూట్ చేశారు. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ రిలీజ్ అవ్వలేదు. సేమ్ 'జస్ట్ లైక్ హెవెన్' లాగే ఓన్లీ హీరోకి మాత్రమే హీరోయిన్ ఆత్మ కనిపిస్తుంది, వినిపిస్తుంది. హీరోయిన్‌కి తనెవరో తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తాడు. ఈలోపు తనతో ప్రేమలో పడతాడు. లాస్ట్‌కి హీరో తన బాడీని సేవ్ చేసి తిరిగి సోల్ బాడీలోకెళ్ళేలా హెల్ప్ చేస్తాడు. బట్ హీరోయిన్ బ్రతికిన తర్వాత హీరోని గుర్తుపట్టదు. యాజ్ ఇట్ ఈస్ సేమ్ కాన్సెప్ట్. బట్ రీమేక్ అయినా గానీ రామ్ గారి కెరియర్‌లో అండర్ రేటెడ్ హిట్ మూవీస్‌లో ఇది గూడా ఒకటి. మేబీ ఆ మూవీ ఇప్పుడు రిలీజ్ అయ్యుంటే కన్ఫర్మ్‌గా హిట్ అయ్యేదేమో. నంబర్ 3 బిల్లా. యాక్చువల్‌గా ఈ మూవీ సర్ప్రైజ్ ఏం గాదు. ఐ థింక్ ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది రీమేక్ అని. 2009లో రిలీజ్ అయిన ప్రభాస్ గారి 'బిల్లా' మూవీ 2007లో రిలీజ్ అయిన తమిళ్ ఫిల్మ్ అజిత్ గారి 'బిల్లా'కి రీమేక్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మన 'అజిత్' గారి 'బిల్లా' నుంచి రీమేక్ జేస్తే, ఆఖరికి ఆ మూవీ గూడా రీమేకే. 1980లో రిలీజ్ అయిన రజనీకాంత్ గారి ఫిల్మ్ 'బిల్లా'కి. ఇప్పుడు ఇంకో పెద్ద ట్విస్ట్ చెప్పనా? లాస్ట్‌కి ఆ 1980 'బిల్లా' మూవీ గూడా 1978లో రిలీజ్ అయిన అమితాబ్ బచ్చన్ గారి హిందీ మూవీ 'డాన్‌కి' రీమేక్. అండ్ బై ద వే తెలుగు నుంచి ప్రభాస్ గారి 'బిల్లా' మూవీనే గాదు. 'బిల్లా' మూవీ కంటే ముందు 'డాన్' మూవీ రీమేక్ చేసిన ఇంకో మూవీ ఉంది. అదేంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ జేయండి. ఇదంతా చూసాక నా మైండ్‌లో రన్ అయింది ఒక్కటే లైన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కాపీ ఆఫ్ ఎ కాపీ ఆఫ్ ఎ కాపీ. The actual question would be, do you copy from Hollywood films? That's obvious. Most of you know that. Most of you know that. ఇన్ని రీమేకుల తర్వాత మళ్ళీ రీమేక్ చేసిన 'బిల్లా' మూవీని మన మెహర్ రమేష్ గారు తన టేకింగ్‌తో స్టైలిష్‌గా డీల్ చేశారు. 'బిల్లా' మూవీలో ప్రభాస్ గారి లుక్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మీమ్స్ చూస్తాం. హెలికాప్టర్‌ని కూడా ఓవర్ షాడో చేసిన కటౌట్ అది. ప్రభాస్ గారు కూడా డ్యూయల్ రోల్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. నేనైతే నా చిన్నప్పుడు ఈ మూవీని రిపీట్‌లో చూసేవాడిని. రిలీజ్ అయిన కొత్తలో ఈ మూవీ పెద్ద హిట్ అవ్వకపోయినా మెల్లమెల్లగా టీవీలో చూస్తూ చూస్తూ ఇది ఫ్యాన్స్‌కి ఫేవరెట్ ఫిల్మ్ అయిపోయింది. నాట్ టు డిస్‌రెస్పెక్ట్ ఎనీవన్, ఒక్కోసారి కొంతమంది అసలు ఈ మూవీని మెహర్ రమేష్ గారు తీశారంటే సర్ప్రైజ్ అవుతారు. అఫ్‌కోర్స్ రీమేకే అనుకోండి. బట్ యాక్చువల్‌గా ఆయన చాలా బాగా తీశారు. నంబర్ 4 తమ్ముడు. 1999లో రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ గారి 'తమ్ముడు' మూవీ 1992లో రిలీజ్ అయిన హిందీ మూవీ 'జో జీతా వోహి సికిందర్‌కి' రీమేక్. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు ప్లే చేసిన రోల్‌ని ఆ మూవీలో ఆమీర్ ఖాన్ గారు ప్లే చేశారు. ఈ 2 మూవీస్ 1979లో 'బ్రేకింగ్ అవే' అనే హాలీవుడ్ మూవీ నుండి ఇన్‌స్పైర్ అయ్యాయి. ఆ మూవీ స్క్రీన్ ప్లేకైతే ఆస్కార్ గూడా వచ్చింది. 2 మూవీస్‌కి థీమ్ సిమిలరే అయినా ఫ్యూ చేంజెస్ ఉన్నాయి. లైక్ హిందీ మూవీలో సైకిల్ రేస్ అయితే 'తమ్ముడు' మూవీలో బాక్సింగ్ కాంపిటీషన్‌ని పెట్టారు. ఎక్సెప్ట్ ఇది తప్ప మిగిలిన మూవీ కోర్ కాన్సెప్ట్ అంతా సిమిలర్‌గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి చరిష్మా అండ్ స్టైల్ వల్ల ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో తన కెరియర్‌కి చాలా హెల్ప్ అయింది ఈ మూవీ. నంబర్ 5 ఎవరు. 2019లో రిలీజ్ అయిన అడివిశేష్ గారి క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ 'ఎవరు' మూవీ కూడా రీమేకే. యాక్చువల్‌గా ఇది డైరెక్ట్ రీమేక్ గాదు. బట్ అఫీషియల్ అడాప్షన్. 2017లో రిలీజ్ అయిన 'ది ఇన్విజిబుల్ గెస్ట్' అనే స్పానిష్ ఫిల్మ్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఈ మూవీని తీశారు. స్టోరీ కోర్ కాన్సెప్ట్ సేమ్ ఉన్నా దీన్ని డీల్ చేసిన విధానం డిఫరెంట్‌గా ఉంటుంది. క్యారెక్టర్స్ అండ్ స్క్రీన్ ప్లేని తెలుగు ఆడియన్స్‌కి తగ్గట్టు చేంజ్ చేశారు. ఈవెన్ కొన్ని న్యూ వేరియేషన్స్ కూడా తీసుకొచ్చారు. ఈ మూవీ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వచ్చి మంచి కంటెంట్‌తో హిట్ అయింది. అటు బాక్స్ ఆఫీస్ పరంగా, ఇటు క్రిటిక్స్ పరంగా అన్ని ఏరియాస్‌లో అప్రిసియేషన్ తెచ్చుకుంది. 'అడివిశేష్' మూవీస్ అంటే తెలిసిందే గదా! మినిమమ్ గ్యారంటీ. తన కెరియర్‌లో ఒక యాక్టర్‌గా ఇనీషియల్‌గా 'ఎవరు' మూవీ మంచి బూస్ట్ ఇచ్చింది. ఇందులో ఒక 'అడివిశేష్' గారికి మాత్రమే గాదు, రెజీనా కేసండ్రా గారి పెర్ఫార్మన్స్‌కి గూడా మంచి పేరొచ్చింది. నంబర్ 6 హిట్లర్. 1997లో రిలీజ్ అయిన మెగాస్టార్ గారి 'హిట్లర్' మూవీ రీమేక్ అని తెలుసా? ఈ స్టోరీ 1996లో వచ్చిన మమ్ముట్టి గారి 'హిట్లర్' మూవీ నుండి కాపీ కొట్టారు. తెలుగులో చిరంజీవి గారు హీరో అయితే మలయాళంలో మమ్ముట్టి గారు హీరో. మూవీ ఎగ్జాక్ట్‌గా మక్కికి మక్కి దింపేశారని చెప్పొచ్చు. 2 సినిమాల్లో సేమ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్స్‌ని పండించారు. అప్పట్లో ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్. ఆ ఎమోషన్స్ అండ్ యాక్షన్‌కి మనం ఇప్పుడు చూసినా మెల్ట్ అయిపోతాం.
రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో బాగా యాక్ట్ చేశారు. అమ్మానాన్నలని చెల్లెళ్ళకు తనే అన్నీ అయ్యి కాపాడుతున్న ఒక బ్రదర్ స్టోరీ. చాలా పెయిన్‌ఫుల్‌గా అండ్ అంతే ఇంటెన్స్‌గా ఉంటుంది. మెగాస్టార్ గారి కెరియర్‌లో ఇదొక మైల్‌స్టోన్‌గా మిగిలిపోయింది. నంబర్ 7 నాన్న. విక్రమ్ గారి 'నాన్న' మూవీ 2001లో రిలీజ్ అయిన హాలీవుడ్ ఫిల్మ్ 'ఐ యామ్ శామ్‌కి రీమేక్. ఇది డైరెక్ట్ రీమేక్ గాదు. బట్ 'ఐ యామ్ శామ్' మూవీ నుంచి హెవీలీ ఇన్‌స్పైర్ అయ్యి మూవీ కోర్ కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఇండియన్ స్టైల్‌లో ప్రెజెంట్ చేశారు. మన ఆడియన్స్‌కి తగ్గట్టు మోర్ ఎమోషన్ అండ్ డ్రామాని యాడ్ చేశారు. ఈ మూవీలో విక్రమ్ గారు చాలా నేచురల్ పెర్ఫార్మన్స్ చేశారు. మేబీ జీవించేశారంటే బెటర్ ఏమో. ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్‌లో వచ్చిన మూవీస్‌లో 'నాన్న' మూవీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. చిన్నప్పుడు ఈ సినిమాని గూడా టీవీలో చాలా సార్లు చూసేవాళ్ళం. ఈవెన్ ఇప్పుడు చూసినా కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్‌గా విక్రమ్ గారు తను ప్లే చేసిన రోల్ కోసం చాలా కష్టపడ్డారు. అప్పట్లో మెంటల్లీ ఈ రోల్ తనని డిస్టర్బ్ గూడా చేసిందంట. అండ్ బై ద వే ఈ మూవీలో ఉన్న చిన్న పాపే 'ధురంధర్' మూవీలో హీరోయిన్. టైం చాలా ఫాస్ట్‌గా గడిచిపోతుంది గదా! తెలియకుండానే పెద్దవాళ్ళం అయిపోయాం. తను గూడా హీరోయిన్ అయిపోయింది. సరే తరలే. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎనీవే ఇప్పటి నుండైనా కెరీర్ మీద ఫోకస్ చేయాలి. కానీ ఇంతే అమిగోస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాం. మీకు ఈ లిస్ట్‌లో ఏ మూవీ రీమేక్ అని తెలిసాక సర్ప్రైజ్ అయ్యారో కామెంట్ చేయండి. ఇలాంటి రీమేక్ మూవీస్ ఇంకా చాలా ఉన్నాయి. వాటిని పార్ట్ 3లో కవర్ చేద్దాం. ఈ టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అమిగో టాకీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.